బ్లాక్ గిల్ డిసీజ్ అనేది రొయ్యలను బాధించే ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది రొయ్యలలోని ముఖ్యమైన శ్వాసక్రియ అవయవం అయిన గిల్స్ మొప్పలను ప్రభావితం చేసే పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి సాధారణంగా నీటి కాలుష్యం వల్ల ప్రబలుతుంది. నీటిలో నైట్రేట్, కాడ్మియం, రాగి, నూనె, అమోనియా వంటి రసాయనాలు అధికమవడం వలన ఈ వ్యాధికి దారితీస్తుంది. ఫ్యుసారియం ఎస్పిపి అనే పారాసైట్ ఈ వ్యాధిని కలిగిస్తుంది. రొయ్యల మొప్పలు గోధుమ రంగు నుండి నలుపు రంగులోకి మారడం, ఆకలి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం మరియు సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. బ్లాక్ గిల్ డిసీజ్ వ్యాధిని నివారించడానికి చెరువు నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించడం, నీటిలో సాల్ట్ లెవెల్స్ ని నియంత్రించడం, ఇతర క్లస్టేరియన్స్ ప్రవేశాన్ని నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధికి చికిత్స కోసం నీటి మార్పిడి మరియు ఏరేషన్ చేయడం, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఉపయోగించడం అవసరం. ఈ జాగ్రత్తలు మరియు చికిత్సలను తీసుకుంటే మీ రొయ్యలు బ్లాక్ గిల్ డిసీజ్ బారిన పడకుండా ఉండి అధిక దిగుబడులను పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.